వెల్కమ్ టు ఆదాన్. ఈ రోజు మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ ఎస్బీఐ ఫక్రుద్దీన్ గారు ఉన్నారు. హాయ్ ఫక్రుద్దీన్ గారు, ఎలా ఉన్నారు? హలో సో సార్, ఐమ్ ఫైన్. సో సార్, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ అంటే ఏంటి అనేది ఒకసారి చెప్పండి. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ అనమాట. ఇది ఏంటంటే మనకు ఇక్కడ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియన్స్ కెన్ రెమిట్ 2.5 lakh rupees పర్ ఇయర్ టు ద అబ్రాడ్. దానికి పెద్దగా రిస్ట్రిక్షన్స్ ఏముండవు. అబోవ్ దట్ యాక్చువల్గా 2.5 lakhs కంటే ఎక్కువ పంపించాలి అంటే 2.5 అంటే ఈరోజు 2,15,00,000 వరకు వస్తుంది అనమాట. ఇంత అమౌంట్ వరకు వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్ పంపించుకునే అవకాశం ఉంటుంది. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అక్కడ వేరియస్ పర్పసెస్కి మీరు పంపించుకునే వెసులుబాటు ఆర్బీఐ ప్రొవైడ్ చేసింది. అంటే ఎవరైనా పంపించుకోవచ్చా సార్, లేదంటే ఎనీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా హూ కెన్, ఎనీ వన్, మనకు డబ్బులుంటే మనకు వేరియస్ పర్పస్ కోసం మనం అబ్రాడ్ పంపించుకోవడానికి రిస్ట్రిక్షన్ లేకుండా పంపించుకోవచ్చు. కానీ మేజర్గా ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఎవరైనా చిల్డ్రన్స్ ఉంటే వాళ్ళ ఫీజు కోసం అలాంటి ట్రాన్సాక్షన్స్ ఎక్కువ అవుతాయి అనుకుంటుంది కదా సార్? నార్మల్గా ఏమైనా అవసరాలు ఉండొచ్చు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అవసరం ఉండొచ్చు. ఒకరికి ఏంటంటే జనరల్గా మెడికల్ అవసరం ఉండొచ్చు, ఒకరికి ఎడ్యుకేషన్ కోసమే, వాళ్ళ కోసమే కావచ్చు, లేదా వేరే వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ పిల్లలకు చదివించడం కానీ, లేదా అక్కడ ఏమైనా ఆల్రెడీ హౌసింగ్ ఎడ్యుకేషన్ లోన్స్ ఉంటే, లేదా అసెట్స్ ఎక్వైర్ చేయాలన్నా సరే వీ కెన్ రెమిట్ ఇట్. వీటిని రెమిట్ చేయడానికి తర్వాత టూర్కి వెళ్ళాలన్నా సరే, మనకి ఏదైనా ఇంటర్నేషనల్ టూర్కి వెళ్ళాలనుకున్నాం, డబ్బులు అవసరం కదా, దానికి కూడా వీ కెన్ సెండ్ ఇట్ త్రూ ఎల్ఆర్ఎస్ స్కీమ్. సో ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్? ఇది 2014లో స్టార్ట్ అయింది. 2004లో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ 25,000 మాత్రమే, $25,000 ఉండేది. నౌ ఇట్ ఈస్ $2.5 lakh. ఏదైనా రీజన్కి పంపించుకోవచ్చు సార్, లేదంటే ఏదైనా ఇది పర్మిటెడ్ ఏరియాస్ ఇలా అని ఏదైనా స్పెసిఫిక్ పర్మిటెడ్ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏదైనా పంపించడానికి వీల్లేదు. పంపించిన వాటి మీద కొన్ని రకరకాల, అంటే మన అవసరాలు జనరల్గా ఇప్పుడు చెప్పినట్టు ఎడ్యుకేషన్ లోన్ పే చేయడానికి, తర్వాత ఎడ్యుకేషన్ ఫీజ్ పే చేయడానికి, మెడికల్ ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వడానికి, టూర్ పర్పస్ మీద, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద, లేదా అక్కడ ఏదన్నా మీరు ప్రాపర్టీస్ ఎక్వైర్ చేయాలి అనుకుంటే దానికి కూడా పంపించుకునే వెసులుబాటు ఉంటుంది. సో దానికోసం పంపించినప్పుడు ఆ ఫండ్స్ జస్ట్ దానికోసమే యూజ్ అవ్వాలా సార్, లేదంటే అలా ఏమైనా ఉంటుందా? దానికోసమే యూజ్ అవ్వాలి. అది కూడా మీరు సర్టిఫై చేసి కన్ఫర్మ్ చేయాలి. దీంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ వీ కెనాట్ జస్ట్ లైక్ దట్ క్రిప్టో కరెన్సీలో పెట్టడానికి కానీ, లేదా ఇల్లీగల్ యాక్టివిటీస్లో పెట్టడానికి కానీ ఏ రకమైన ఇది వీలు కల్పించదు ఈ స్కీమ్ ద్వారా. యూ హ్యావ్ టు బీ అబైడ్ బై ద రూల్స్. సో ఈ ప్రాసెస్లో ఏదైనా టీడీఎస్ మనకు కట్ అవుతుందా? దీనికి ఏంటంటే వేరియస్, ఒకే ఈక్వల్గా కాదు, అప్ టు 7 lakh rupees ఒకటి ఉంటుంది. ఆ తర్వాత బియాండ్ 1.5% వరకు ట్యాక్స్ ఉంటుంది. అంటే టీడీఎస్గానే రికవర్ చేసి పంపిస్తారు. అలా కాదు, మామూలుగా అబౌవ్ 7 lakhs దాటింది, మెడికల్గా అయితే 5% వరకు ఉంటుంది. అలాగే మన టూరిజం తర్వాత వాటికి వెళ్ళాలంటే 20% వరకు కూడా టీడీఎస్ రికవర్ చేస్తారు. టీసీఎస్, ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్, ముందుగానే మన దగ్గర కలెక్ట్ చేసి రెమిట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనం ఏ బ్యాంక్ ద్వారా పంపించడానికి మూరుకుంటామో ఆ బ్రాంచ్ వాళ్ళు ఫస్ట్ రికవర్ చేసి గవర్నమెంట్ రెమిట్ చేసిన తర్వాత మిగిలిన అమౌంట్ దే అలౌడ్ టు రెమిట్ దేర్. ఓకే. సో ఇక్కడ నుంచి అక్కడికి మనం డబ్బులు పంపించాలి అంటే ఏదైనా ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్ దీనికి, ఎల్ఆర్ఎస్కి? నార్మల్ ప్రాసెస్. యాక్చువల్గా రెమిటెన్స్ రిక్వైర్మెంట్ ఏంటి, అది లీగల్లీ యాక్సెప్టబులా కాదా, యాక్చువల్గా మనం వీ హ్యావ్ టు వెరిఫై బిఫోర్ సెండింగ్ దిస్. మనకు ఏది పర్మిసిబుల్, ఏది నాన్ పర్మిసిబుల్ అనేది అసెస్ చేసుకోవాలి. పర్మిసిబుల్ వాటిలోనే పంపించడానికి వీలుంటుంది. అది పంపించేటప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసి దీని ప్రకారమే పంపిస్తాము. అది మీ బ్యాంకర్తో అప్రోచ్ అయ్యి ఎందుకు అవసరం ఏంటో అని చెప్పిన తర్వాత దే విల్ టేక్ ఇట్ అప్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పర్మిసిబుల్ దే విల్ అలౌ యూ టు రెమిట్. ఓకే. సో దీనికి ఏమైనా లిమిటేషన్స్ ఉంటాయా సార్? అదే చెప్పాను, 2.5 lakhs దాకా పర్ ఇయర్. ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్స్ యూ కెన్, ఎవ్రీ ఇయర్ యూ కెన్ రెమిట్ ఇట్, సబ్జెక్ట్ టు అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ యూ కెన్ రెమిట్ ఇట్, నో ఇష్యూ అట్ ఆల్. ఓకే. చాలా మంచి స్కీమ్ గురించి తెలియజేశారు సార్. ప్రతి ఒక్కరు కూడా ఎల్ఆర్ఎస్ గురించి తెలిసిన తర్వాత ఒకవేళ మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అక్కడ ఉన్నారు, ఈ డబ్బులు వాళ్ళకి పంపిస్తే వాళ్ళకి ఏదైనా అవసరం పడుతుంది అనుకుంటే ఈ స్కీమ్ ద్వారా యూజ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.